సార్ గురువు గారు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏరియాలో ఎన్నో భవనాలు ఖాళీగా ఉన్నాయి, ఎన్నో స్థలాలు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వానికి ఏమి ఉపయోగపడడం లేదు, ఇటు ప్రజలకు ఉపయోగపడడం లేదు, ప్రభుత్వానికి ఇన్కమ్ రావడం లేదు. మీ హయాంలో మీ సర్వీసులో రాష్ట్రం అంతటా దేశం అంతటా ఎన్నో సమస్యలు పరిష్కరించినట్లు, ప్రపంచ స్థాయిలో కూడా ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చినట్లు మాకు తెలియచున్నది. దయచేసి ఈ ప్రాజెక్ట్ ఏరియా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏరియా డెవలప్మెంట్ గురించి ఏమేమి చేయాలో చెప్పండి. ఈ బిల్డింగ్స్ పైన వీటిపైన కూడా మీ అభిప్రాయం చెప్పండి అని వివిధ క్యాంప్స్లో హాజరైన ప్రజలు, ఉద్యోగులు, ఎన్జిఓ సిబ్బంది, అలాగే ఈ రాజకీయ నాయకులు, కింది లెవెల్ రాజకీయ నాయకులు, ఏజెన్సీసు, ట్రైనీస్ కూడా ఉన్నారండి. సరే, వీటికి ఆన్సర్స్ ఇద్దామండి. ఒక్కొక్కటి చర్చించుకుందాము. గతంలో కూడా కొన్ని వీడియోలు చేశాము, క్లాస్లో కూడా అక్కడికక్కడే చెప్పాము, మనం క్యాంప్స్లో చెప్పామండి. వాటికి ఆన్సర్ సొల్యూషన్ ఇచ్చాము. ఈ 2 ఏళ్ళ నుంచి కొద్దిగా డెవలప్మెంట్ కూడా అగుచున్నది, ఇంకా కావాలండి. జాగ్రత్తగానండి. నిజమేనండి, ఈ బిల్డింగ్స్ ఖాళీగా ఉన్నాయండి. ఆడిటోరియం బిల్డింగు, క్లబ్ బిల్డింగ్ చూడండి, నిరుపయోగంగా ఉన్నాయి, ఏం వేస్ట్ అనమాట. వీటికి సినిమా హాల్స్కో, రెస్టారెంట్కో, ఫంక్షన్ హాల్స్కో ఇవ్వచ్చు అండి. గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, లీజు వస్తుంది, ట్యాక్సులు వస్తాయి, 10 మంది బతుకుతారు, ఉద్యోగాలు వస్తాయి. ఖాళీగా ఉంచడంలో లాభం లేదు, ఎందుకంటే ఇప్పుడు రిక్వైర్మెంట్ లేదు. 1955లో ఎన్ఎస్పి స్టార్ట్ చేశారు, 67లో కంప్లీట్ అయింది, ఇనాగ్రేట్ చేశారు. తర్వాత ఈ కన్స్ట్రక్షన్ 55, 67 అయిపోయింది కదా. ఆ పీరియడ్, ఆ తర్వాత పీరియడ్ బ్రహ్మాండమైన డెవలప్మెంట్ అనమాట. ఈ సాగర్లో 6 సినిమా థియేటర్లు, సిఈ ఆఫీస్ ఇక్కడ ఉండే వగైరాన్ని. ఈ సిఈ ఆఫీస్ని తీసుకుపోయి జిల్లాలో పెట్టారు. ఆ సిఈ ఆఫీస్ని ఇప్పుడు ఇక్కడికి తీసుకురావాలి. ప్రాజెక్టుకు ఒక సిఈ ఉండాలి, కానీ జిల్లాకు ఒక సిఈ ఎందుకండి? పై వాళ్ళు ఏం చేస్తారు ఏంది? కింద పనిచేసేవాళ్ళు, ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు, లస్కర్లు, ఇట్లా ఈ స్టాఫ్ కావాలి, కానీ పై అధికారులు, సూపర్వైజన్ లెవెల్ ఏం చేస్తారంతా? సో సిఈ ఆప్షన్ ఇక్కడికి తీసుకురావాలి. వీటిని అంటే లీజుకి ఇవ్వాలి. ఒక పెట్రోల్ బంక్ అవసరం, ఒక సినిమా హాల్ అవసరము, ప్రైవేటు కొన్ని స్కూళ్ళు, హాస్పిటల్స్ అవసరము. తర్వాత ఎలాంటి రోడ్స్ అన్ని, షాప్స్, బిల్డింగ్స్, బిజినెస్ సెంటర్స్ అన్ని క్రియేట్ చేయాలి. వాటి వల్ల కూడా ఆదాయం వస్తుంది, ట్యాక్స్ వస్తుంది. ఈ సాగర్ డ్యామ్ సైడు అటు ఇటు గంగా మాత టెంపుల్ కూడా కట్టాలి, అవి వేరే వీడియోలో చెప్పుకున్నామండి. తర్వాత ఇక్కడ చాలా టీ&పీ ఉందండి ఈ బిల్డింగ్లో. ఆ టీ&పీని కూడా రిపేర్ చేసి ఆఫీసులకి ఇవ్వచ్చు, లేదా ఆక్షన్లు అమ్మవచ్చండి. అమ్మడం వల్ల ఇన్కమ్ వస్తుంది అన్నమాట, ఇది సత్యము. అలాగే ఈ రైట్ బ్యాంక్ దగ్గర ఒక పాత గెస్ట్ హౌస్ మంచిగా ఉండేనండి. కొత్త గెస్ట్ హౌస్ కడతామని చెప్పేసి దాన్ని ఏం చేశారంటే కూల్చేశారు, కొత్తది కట్టలేదు. 10 ఏళ్ల బ్యాక్ అనమాట అది, రైట్ బ్యాంక్ సైడ్ చూడండి మీరు. అలాగే నల్గొండలో మంచి ఇరిగేషన్ బిల్డింగ్ కొత్తది కూల్చేసారండి. ఎవరికో ప్రైవేట్ వానికి అమ్మాలని చెప్పేసి ఇచ్చి ఆ ల్యాండ్ ఇవ్వాలని. స్థలాలు ఎడకరువైనాయి, గట్టి బిల్డింగ్ కూలుస్తారా ఎవడైనా? కొత్త బిల్డింగ్ కట్టింది. అలాగే ఖమ్మంలో ఒక బిల్డింగ్ కూల్చారు. ఈ టీ&పీని ఆక్షన్లు అమ్మాలి. నెక్స్ట్ స్టాండర్డ్ రెంట్లు వగైరా కట్టించాలి. ఖాళీగా ఉన్న స్థలాలు వగైరా ప్లాట్లుగా మార్చి అమ్మవచ్చండి. ఒకటే ఎన్ఎస్పీ ఎంప్లాయీస్ ఉంటే, ఒక్కరే ఉంటే డెవలప్ కాదండి. అన్ని రకాల బిజినెస్ మెన్, బయటి వాళ్ళు, ఉన్నవాళ్ళు అంతా కొంత పర్సెంటేజ్ వాళ్ళకు కూడా ఉండాలి. కొన్ని అమ్మవచ్చు, కొన్ని లీజుకి ఇవ్వచ్చు. ఇలా ఇన్కమ్ ఎంతో క్రియేట్ చేయవచ్చు. ఎక్కడెక్కడ లాస్ అవుతుంది, వేస్ట్ అవుతుంది అన్నీ చూసుకొని సరి చేసుకోవాలన్నమాట. అప్పుడే రాష్ట్రాలు బాగుపడతాయి. రాష్ట్రాలు బాగుపడితే దేశం బాగుపడుతుంది. ఇప్పుడే మన దేశం దూసుకొని పోతుందన్నమాట. మన బ్రహ్మోస్ మిజైల్ లాగా ఎన్నో విషయాలు డెవలప్ అయింది, ఇంకా బాగా ఫాస్ట్ డెవలప్మెంట్ అవుతుంది. నెంబర్ 1 స్థానంలో ఉంది మీరు సర్వే చేసుకుంటే.